హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ వీడియో వచ్చేసి ఇది ట్యూస్డే రోజు బ్లాగ్ అనమాట. ఈవినింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేసిన. ఇక్కడ 7:51 అవుతుంది టైము. అక్కడ డేట్ కూడా కనిపిస్తుంది కదా, 23 అనమాట. ఈరోజు వచ్చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న టైము 25th రోజు ఇస్తున్నా. 23కి మేము బయటకు అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఈవినింగ్ టైం కదా, పిల్లలైతే ట్యూషన్ సార్ వచ్చి వెళ్ళాడు. సార్ కొంచెం హోంవర్క్ అయితే ఇచ్చిన అనమాట. ఆ హోంవర్క్ రివిజన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంకి వస్తున్నాడు అనమాట సార్. వీళ్ళని బట్టి వాళ్ళు టైమర్ ఆన్ చేసుకొని ఎన్ని సెకండ్స్లలో సార్ హోంవర్క్ ఇచ్చారు కదా, అది ఎన్ని సెకండ్స్లో కంప్లీట్ చేస్తున్నారు అనేది టైమర్ పెట్టుకొని చదువుతున్నారనమాట. ఇంకా స్కూల్ నుంచి కూడా హోంవర్క్ అయితే వచ్చింది. హాలిడేస్కి హోంవర్క్ అయితే ఇస్తారు కదా. ఇంకా మా చిన్నోడేమో బయట కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఈయననేమో లోపలైతే కూర్చుండు. కొంచెం ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు పేపర్లో రాసిండు, అది తప్పు రాసిందని చెప్పి ఆ పేపరే చించేసిండు అనమాట. ఇంకా హాలిడేస్కి ఇచ్చిన హోంవర్క్ ఈయన ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇది పెండింగ్ క్లాస్ వర్క్ అనమాట. స్కూల్లో ఒక సబ్జెక్టు, సైన్స్ సబ్జెక్ట్ ఏమో 2 లెసన్స్ పెండింగ్ ఉన్నాయట. ఆ పెండింగ్ హోంవర్క్ అయితే చేసుకుంటుండు. ఇక్కడ వాళ్ళ డాడీ అయితే షాప్లో ఉన్నాడు. 7:30 అట్లా అవుతుంది కదా, ఆ షాప్ అయితే క్లోజ్ చేసుకుని వస్తాడు. ఇక్కడ బయటకు వెళ్తున్నాము, అందుకే రెడీ అయినాం అనమాట. మా చిన్నోడు ఎక్కువ ఐస్ క్రీమ్స్ అయితే ఎక్కువ ఇష్టపడాడు, అంటే తింటాడు కానీ అంత ఎక్కువ కాదు. ఇక్కడ మా పెద్దోడేమో ఆల్రెడీ 2 తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు. అవి తెచ్చుకొని చూపిస్తున్నాడు అనమాట. ఎంత చెప్పినా అసలు వినట్లేదు. ఆ ఐస్ క్రీమ్స్, లోకల్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, అంత క్వాలిటీతో చేయరు. ఆల్రెడీ ఒకటి తెచ్చుకొని తిన్నాడు, ఇది సెకండ్ అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు. ఇంకా మా చిన్నోడు చూడలేదు, చూస్తే వాడు కూడా ఏడుస్తాడనమాట. వాని దగ్గర కూడా డబ్బులు ఉంటే వాడు అప్పటికే ఒక 10 మినిట్స్ కూడా దగ్గర పెట్టుకోడు, అప్పుడే ఏదో ఒకటి తెచ్చుకొని తినేస్తుంటాడు. ఈయననేమో వాడు తిన్న తర్వాత వీడు తెచ్చుకొని వానికి చూపిస్తుంటాడు అనమాట. ఇక్కడ చెప్తుంటే వినట్లేదు. ఆల్రెడీ ఒకటి తిన్నావు, వద్దని చెప్తే కూడా వినట్లేదు అనమాట. జలుబు అవుతుందంటే. ఎన్నోది ఇక్కడ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఒకసారి ఆయన ఇంకా రాలేదని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్తున్నా. ఇక్కడ బ్యాక్వర్డ్ పొజిషన్ అయితే వస్తుంది ఎందుకు. పిల్లాడు వెనకాల అయితే వచ్చేస్తుండు. ఇక్కడ ఈయన కూడా వచ్చిందనమాట. ఇంకా షాప్ అయితే క్లోజ్ చేయలే. బయట ఎవరైనా వస్తే ఫోన్ చేస్తారని చెప్పేసి ఇంకా క్లోజ్ చేయలే. ఎవరైనా వచ్చినా రాకపోయినా సరే 9-5 వరకు ఎప్పుడు ఓపెనే ఉంటుంది. ఇంకా ఈయన వచ్చిన తర్వాత ఆయన కూడా కొంచెం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బయటకైతే వెళ్తున్నాము. ఇంకా ఆయన డబ్బులకైతే వచ్చిండు. అక్కడ పానీపూరి తింటా అంటే అక్కడ ఆమెకైతే చెప్పిండు అనమాట ఇవ్వమని. ఇక్కడ బయటికి అంటే నార్మల్గా ఇక్కడ లోకల్లోనే రెస్టారెంట్కి అనమాట. కొత్తది ఒకటి ఓపెన్ అయింది, అందుకని అక్కడికే తీసుకెళ్తున్నాడు. అంతకుముందు ఒకసారి వెళ్ళిండంట, అక్కడ కొంచెం టేస్ట్ బాగుందని చెప్పేసి ఈరోజు మమ్మల్ని అయితే తీసుకెళ్తున్నాడు. ఎలాగూ ఈరోజు ట్యూస్డేనే కదా, అందుకని ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ నార్మల్గా దగ్గరనే కాబట్టి మనకు బై వాక్ కూడా వెళ్ళొచ్చు. కానీ అది సర్వీస్ రోడ్లో మెయిన్ వెహికల్స్ వస్తుంటాయి. ఎందుకంటే మెయిన్ రోడ్ అనేది ఫ్లైఓవర్ కడుతున్నారు. అన్ని సర్వీస్ రోడ్లోనే వచ్చేస్తాయి అన్నమాట వెహికల్స్ అన్నీ. ఆ టైంలో 9 o'clockకి అలా నడిచిపోవడం కూడా సేఫ్ కాదని చెప్పేసి ఇంకా బైక్ మీద అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ విజ్జు కూడా వచ్చేసింది. విజ్జు ఆఫ్టర్నూన్ 12కి వెళ్ళింది అనమాట హాస్పిటల్కి. ఆమె 8కి అయితే వచ్చేస్తుంది ఇంటికి. ఇంకా వచ్చిన తర్వాత కలిసి వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తుంటే వచ్చిన తర్వాత ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నాము. ఒకేసారి అందరము బైక్పై కూర్చోలేము కాబట్టి ఫస్ట్ పిల్లలు అలాగే విజ్జు వాళ్ళనైతే దింపేసి వస్తానని చెప్పేసి చెప్పింది. ఇక్కడ దగ్గరనే కాబట్టి ఇంకా ఒక 2 minutesలో అలా వచ్చేసేయచ్చు. ఫస్ట్ టైం అనుకుంటా పిల్లలు బైక్ తెచ్చినాక. బైక్ అయితే ఎక్కలేదు, ఇప్పుడే ఫస్ట్ టైము. పిల్లల్ని వదిలేసి వస్తే అది మెయిన్ రోడ్కి, హైవేకి దగ్గర ఉంటుంది అనమాట అది రెస్టారెంట్. నార్మల్గా మళ్ళీ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు పెద్ద పెద్ద వెహికల్స్. నైట్ టైం అయితే వాల్వో బస్సులు అవే వెళ్తుంటాయి. ఇంకా వద్దని చెప్పేసి పిల్లలు ఇద్దరిని ఫస్ట్ తీసుకుపోవడం సేఫ్ కాదని చెప్పేసి వీళ్ళతో పాటు ఇంకా విజ్జును కూడా వెళ్ళింది. మేము వెళ్ళే వరకు ఇంకా వాళ్ళు అందరూ ఒక దగ్గర ఉంటారు కదా అనేసి. పిల్లలకు ఫస్టే తెలియదు అనమాట. అప్పుడు వెళ్ళేటప్పుడు చెప్తే కొంచెం అప్పటికప్పుడు దగ్గరలోనే కాబట్టి నార్మల్గా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నారు. వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళను దింపేసి వచ్చే వరకు ఇక్కడ డోర్ అయితే లాక్ చేస్తున్నా.
ఒక చేతిలో ఫోను, ఇంకో చేతిలో డోర్ లాక్ చేయడానికి రావట్లేదు అనమాట. అక్కడ వచ్చే వరకు అక్కడ బయట కూర్చుందాము. ఎందుకంటే నార్మల్గా ఇక ఒక 1 మినిట్ 2 మినిట్సే టైం పడుతుంది, అంత దగ్గర ఉంది కాబట్టి తొందరగా వచ్చేస్తాడని చెప్పేసి లాక్ వేసేసి ఇక్కడ బయట అయితే కూర్చున్నా అప్పటి వరకు వాళ్ళు వచ్చే వరకు అని చెప్పేసి. కానీ అక్కడే ఒక 10 మినిట్స్ వరకు ఇంకా రానే లేదనమాట. పిల్లల్ని ఇంకా అక్కడ సేఫ్ ప్లేస్లో ఉంచి వచ్చాడేమో. అదే చూడండి హైవే అనమాట, పక్కన బ్రిడ్జ్ చేస్తున్నారు, ఫ్లైఓవర్. అందుకని ముందు నుంచే వెళ్తున్నాయి అనమాట వెహికల్స్. అందుకని పిల్లలు అటు ఇటు తిరుగుతారని చెప్పేసి విద్యుని కూడా ఫస్ట్ తీసుకెళ్ళిండు. ఇది బయట నుంచి చూస్తేనేమో చాలా చిన్నగా కనిపిస్తుంది అనమాట, కానీ లోపల సైడ్ పెద్దగా ఉంది. మరి అంటే ఇదే ఫస్ట్ టైం కదా రావడము. ఇది కూడా కొత్తగా స్టార్ట్ చేశారు అనమాట, ఒక 1 మంత్ కూడా కాలేదు. మా ఆయన అయితే ఒకసారి వచ్చి తిన్నాడంట ఇక్కడ, అందరూ ఫ్రెండ్స్తో కలిసి వచ్చి. ఆయనకు నచ్చిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం మమ్మల్ని కూడా తీసుకెళ్తాడనమాట. ఒకసారి వెళ్ళిండంటే అక్కడ నచ్చింది కాబట్టి అందులో ఫోన్లో ఫొటోస్ కూడా తీసుకొచ్చానమాట, ఏ ఐటమ్స్ అక్కడ బాగున్నాయని చెప్పేసి. ఖచ్చితంగా తీసుకెళ్తాడనమాట. ఆయన తిన్నాడంటే ఖచ్చితంగా నచ్చితే నెక్స్ట్ టైం మమ్మల్ని కూడా ఖచ్చితంగా అయితే తీసుకెళ్తాడు. ఇప్పుడు కూడా అలాగే అనమాట, ఫోన్లో ఫొటోస్ అయితే తీసుకొచ్చిండు. అది మా పిల్లలకి చిన్నప్పుడు అంటే ఫస్ట్ స్కూలు ఎల్కేజీ యూకేజీ స్కూల్లో ఉంటారు కదా, అప్పుడు వీళ్ళ ఫ్రెండ్ ఉంటుండే, వాళ్ళదేనంట ఈ హోటల్ వచ్చేసి చెప్తుండు. మా పిల్లలకేమో పేరు గుర్తుంది ఆ బాబుది, నేనైతే గుర్తు చేసాను అనమాట. అంతకుముందు ఫస్ట్ స్కూల్లో మాంటిసరీ స్కూల్లో చదివిండ్రి, అప్పుడు వీళ్ళతో పాటు ఫ్రెండ్ అంట, వాళ్ళేదే ఈ హోటల్ అని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడైతే ఆర్డర్ అయితే ఇస్తున్నాడు. ఫస్ట్ ఒకటి సూప్ అయితే చెప్పిండు అనమాట. సూపు వెజిటేబుల్స్ అనమాట, బీట్రూట్, క్యారెట్, అలాగే ఏదో వెజిటేబుల్ సూప్. పిల్లలేమో కార్న్ అని అడిగారు, కానీ వాళ్ళు కార్న్ కన్నా ఈ వెజిటేబులే బాగుంటుందని చెప్పారు. అందుకనే ఫస్ట్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి 3/5 అయితే చెప్పిండు అనమాట. వచ్చిన తర్వాత మా చిన్నోడు ఒక్కసారి ఇలా టేస్ట్ చూసిండు, ఇంకా వద్దని చెప్పిండు అనమాట. ఇలా వేస్ట్ చేస్తారని ఫుల్ బౌల్ అయితే చెప్పలేదు. అందుకని ఏమంటారు 3/5 అయితే చెప్తే అలాగూ మా చిన్నోడిది వేస్ట్ అయిపోయింది. వాడికి కొంచెం స్పైసీగా ఉన్న అసలు తినడనమాట. తిననందుకే స్పైసీగా ఏం తినందుకు ఆ ఫేస్ పైన కొంచెం వైట్ మచ్చలు అయితే వస్తాయి. కర్రీ కూడా అసలు తినడనమాట. నాన్ వెజ్ అయితే తింటాడు, కానీ ఇంకా నార్మల్గా ఏ కర్రీస్ కూడా తినడు. వెజిటేబుల్స్ తినడు, ఆకుకూరలు తినడు. ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా పెడితే మాత్రం ఆ రోజు బాక్స్ అంతా ఖాళీ చేసుకొని వస్తాడు. 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా తింటాడు, కానీ మళ్ళీ సాంబార్ అయితే మంచిగా తింటాడు అనమాట. ఆ డే అంతా 3-4 టైమ్స్ అయినా తింటాడు సాంబార్ చేస్తే మాత్రం. నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం ఏం సౌండ్ రాకుండా చేస్తాడు. తర్వాత అక్కడ చికెన్తో ఒకటి స్టార్టర్స్ అయితే ఆర్డర్ పెట్టిండు. ఇది మా చిన్నోడికి నాకు ఇష్టం అనమాట. ఈ పుదీనా పచ్చడేమో, కొత్తిమీరను పుదీనా పచ్చడి అనమాట, పెరుగుతో వేసి బ్లెండ్ చేసి ఇస్తారు కదా, అది మా చిన్నోడికి అలాగే నాకు ఇద్దరికి ఇష్టం ఉంటుంది. ఇంకా మా పెద్దోడు మా ఆయన అయితే అసలుకే తినారు. ఫస్ట్ ఒక 2 రకాల స్టార్టర్స్ అనమాట. ఇది తందూరి ఏమో మళ్ళీ సెకండ్ టైం అయితే ఆర్డర్ ఇచ్చిండు. టేస్ట్ అయితే నిజంగానే బాగుందనమాట. ఈయన చెప్పినట్లే నిజంగానే చాలా బాగుండే. ఈ తందూరి చికెన్ వచ్చేసి బయట ఎక్కడైనా తింటే అందులో సాస్లో టాస్ చేసి ఇస్తారు కదా, మొత్తం సాస్ ఉంటుంది. పైన కూడా మైదా పిండితో మైదాలో డిప్ చేసి డీప్ ఫ్రై చేస్తుంటారు కదా, అలా కాకుండా ఏ కోటింగ్ లేదనమాట. సాస్ కోటింగ్ కానీ ఏ కోటింగ్ లేకుండా న్యాచురల్గా ఉంది. న్యాచురల్గా మసాలాస్తో చేసినట్టు ఉందన్నమాట. మా పెద్దోడికేమో అప్పటికే ఫుల్ అయిపోయింది. వాడికి చూస్తే తినాలనుకుంటాడు, కానీ ఎక్కువ శాతం అసలు తినడు. ఇంట్లోనే కొంచెం పర్లేదనమాట, ఇంట్లో చేస్తే మంచిగా తింటాడు, కానీ బయట అయితే ఇంకా తొందరగా వద్దని చెప్పేస్తుంటాడు. ఇంకా 10:30 అలా అయిందేమో ఇంటికి వచ్చే వరకు. ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి పిల్లలకి కొంచెం లేట్ అయినా సరే పర్లేదు. మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తారు కదా. ట్యూషన్ సార్ వచ్చేసి ఇంకా మార్నింగ్ తొందరగా వచ్చిండు అనమాట, 8:30కి వచ్చేసిండు. ఈరోజేమో ఇప్పుడు నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న టైం 25th రోజేమో పిల్లల్ని మార్నింగ్ 7:30 వరకు లేపిన ట్యూషన్ సార్ వస్తాడని చెప్పేసి. ఈరోజేమో రాలేదు. అలా అనుకున్నప్పుడు ఇలా అవుతుంది, ఇలా అనుకున్నప్పుడు అలా అవుతుంది. ఇంకా పిల్లలకు అప్పటికే ఆ స్టేటస్తోనే ఫుల్ అయిపోయింది. ఓన్లీ చిన్నది సింగిల్ బిర్యానీ అయితే చెప్పిండు. ఇందులోనే ఇంకా కొంచెం మిగిలిందనమాట. మా పెద్దోడైతే ఇంకా అసలుకే తినలేదు. ఇంకా రోజు నైట్ వ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.